సంక్రాంతి పండుగ రావడంతో గ్రామం అంతా సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల డిజైన్లతో నిండిపోయింది. మొదటి రోజు భోగి. ఆ రోజు ఆడవారంతా త్వరగా నిద్రలేచి తోట నుండి పువ్వులు తెచ్చి గొబ్బెమ్మలు పెట్టెరు మరియు పిల్లలు పాటలు పాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు చుట్టూ చేరి పాత, అనవసరమైన వస్తువులను కాల్చివేశారు. రెండవ రోజు సంక్రాంతి. సంక్రాంతి ప్రధాన పండుగగా జరుపుకుంటాం. నానమ్మలు, అరిసెలు, బొబ్బట్లు వంటి రుచికరమైన పిండి వంటలు చేస్తున్నారు. పిల్లలు మరియు పెద్దలు అనే తేడా లేకుండా గాలిపటాలు ఎగరవేయడంతో ఆకాశమంతా రంగులమయంగా మారిపోయింది. రైతులు తమ కష్టానికి తగిన ఫలాలు అందజేసేందుకు కొత్తగా పండించిన పంటలను దేవుడికి సమర్పించి కృతజ్ఞతలు తెలిపారు. మూడో రోజు కనుమ. కుటుంబ సభ్యులతో కలిసి కోడిపందాలు, జల్లికట్టు వంటి సంప్రదాయ క్రీడలను చూసేందుకు గ్రామాలకు వెళ్లారు. పెద్దలు, పిల్లలకు కొత్త బట్టలు పెట్టి ఆశీర్వదించారు. సంక్రాంతి అంటే కేవలం పండుగ ఒక్కటే కాదు, ఇది ఐక్యత, కృతజ్ఞత మరియు సంప్రదాయానికి సంబంధించిన వేడుక. ఇది రైతుల అంకితభావాన్ని మరియు ప్రకృతితో మనకున్న లోతైన అనుబంధాన్ని తెలియజేస్తుంది. నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.